మీ అమ్మగారే నీకు తలస్నానం చేయించేటప్పుడు ఆ చీర పైకి పెట్టుకుని పమిట ఇలా దోపుకొని తాను కూడా స్నానం చేయకుండా చెమట కంపు కొడుతూ ఆ గాజులు అన్నీ కూడా గలగల గలగల శబ్దం వస్తుంటే నీ తల రుద్ది 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 చదువు పేరు చెప్పి నువ్వేమో 4 వారాలకు ఒకసారి కూడా తలకు స్నానం చేయవు. తల నిండా పేలు జిడ్డు తోమి 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 గోడలు జారిపోయి బయటికి వచ్చింది. ఏ అమ్మ కాదా? అమ్మే. ఆ అమ్మే నీతో పాటు కాలేజ్ డేకి వచ్చేటప్పుడు చక్కటి చీర కట్టుకుని నా కూతురు ఇన్ని ప్రైజులు తెచ్చుకుందని సంతోషంగా పువ్వులు పెట్టుకుని వచ్చింది. అప్పుడే మీ అమ్మ. అప్పుడు అమ్మే. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీకన్నా ముందు ఆవిడ స్నానం చేసి పూజ చేసుకుని పట్టుబట్ట కట్టుకుని పరీక్ష కడుతుంటే నిన్ను ఆశీర్వచనం చేసింది. అమ్మ కాదా? అమ్మే. నువ్వు ఏదో తప్పు చేశావని తెలుసుకున్న నాడు కళ్ళు ఎర్రగా పెట్టి నిన్ను చాచి లెంపకాయ కొట్టింది. అప్పుడు అమ్మ కాదా? అమ్మే. ఎలా ఉన్నా అమ్మ అమ్మే. అంతేగాని ఇలా ఉన్నది అమ్మ కాదు ఇలా ఉన్నదే అమ్మ అంటున్నావా? అంటలేదుగా. అమ్మవారు కూడా అంతే. ఏ రూపంలో ఉన్నా అమ్మవారు అమ్మవారి అమ్మే.